ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో అయితే ఏపీలో వర్షాలు కురిసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. జార్ఖండ్ మీదుగా ఈస్టర్న్ ఇండియా పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక యానం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలో వెదర్ అప్డేట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇటు ఏపీలో అల్పపీడన ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతుందనేది అర్థమవుతోంది. సో ఎక్కడెక్కడ రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్స్ ను జారీ చేశారు రాజు? గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కొనసాగుతుంది. అయితే దీని దిశలో రకరకాలుగా మారుతుంది. అంటే అటు ఒరిస్సా, అదేవిధంగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీద దీని పైన ఉన్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావం పూర్తి స్థాయిలో ఏపీ మీద లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో అటు మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే కొంత భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చారు. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా యానం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలో, అదేవిధంగా రాయలసీమలో ఉరుములతో కూడి కురుస్తాయి, తేలికపాటి వర్షాలు కురుస్తాయని అటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ హెచ్చరిక మాత్రం మత్స్యకారులకు అయితే ఉంది. సముద్రం చాలా రఫ్ గా ఉంటుంది కాబట్టి సముద్రం లోపల, సముద్రం బయట దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దనేది సూచనలు అయితే చేస్తున్నారు. ఒక వేటకు వెళ్ళినా కూడా, అంటే చిన్న చిన్న బోట్లు వాళ్ళు వెళ్తే సముద్రం రఫ్ గా ఉంది కాబట్టి బోట్లు తిరగబడే అవకాశం ఉంటుంది. కొంచెం హెవీ బోట్స్ కి అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళేటప్పుడు అటు మత్స్యశాఖ అధికారులకు, వాతావరణ శాఖ అధికారులకు కూడా తెలియజేసి వెళ్లాలనేది వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సతాజ్. yes, thank you రాజు. Big TV without fear or favor.